నమస్తే. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థులు నిరసనకు దిగారు. పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడడంతో విద్యార్థినులు భయాందోళనతో బయటకు వచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవలే హాస్టల్లో ఫ్యాన్ ఊడి కింద పడడంతో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. ఇప్పుడు ఏకంగా స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థినులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు నిరసనతో రిజిస్ట్రార్ మల్లారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు వినకుండా నిరసన కొనసాగించారు. రిజిస్ట్రార్ను గదిలో బంధించే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున విద్యార్థినులు ఆందోళన విరమించినట్లు సమాచారం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినులు నిరసనకు దిగారు. పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడడంతో విద్యార్థినులు భయాందోళనతో బయటకు వచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవలే హాస్టల్లో ఫ్యాన్ ఊడి కింద పడడంతో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. ఇప్పుడు ఏకంగా స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థినులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు నిరసనతో రిజిస్ట్రార్ మల్లారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు వినకుండా నిరసన కొనసాగించారు. రిజిస్ట్రార్ను గదిలో బంధించే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున విద్యార్థినులు ఆందోళన విరమించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఈ ఘటన పునరావృతం అవుతున్నా సరే ఎక్కడ కూడా యాజమాన్యం ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదు? నీలిమ, ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తర తెలంగాణకే తలమానికమైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఎట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాత్రి విద్యార్థులు పడుకునేటువంటి సమయంలో పోతన హాస్టల్లో ఉన్నటువంటి పైన స్లాబ్ ఉన్నటువంటి పెచ్చులు ఊడి పడినటువంటి పరిస్థితి. ఆ సమయంలో విద్యార్థులు పక్కకు చదువుకుంటున్నారు. బెడ్ పైన లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో బెడ్ పైన గనక ఉంటే మాత్రం భారీ ప్రమాదమే జరిగి ఉండవచ్చు. అయితే గతంలో ఇటీవల రీసెంట్ గా వారం 10 రోజుల క్రితమే ఒక ఫ్యాన్ ఊడిపడి ఒక విద్యార్థిని తలకు బలమైనటువంటి గాయమైంది. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు ఎలుకలు, పాములు కూడా యూనివర్సిటీ పరిసరాలు, అంటే ఎక్కడైతే గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయో ఆ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఏమాత్రము పరిశుభ్రత లేదు. దీనిపైన విద్యార్థులు గతంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు. ఒకవైపు ఫుడ్ నచ్చి రకమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు. తర్వాత ఇటు హాస్టళ్లలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. పాములు, కుక్కలు స్పైర విహారం చేస్తున్నాయని గతంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి. అయినా కూడా వర్సిటీ నిర్వాహకులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో ఉన్నటువంటి విసి రమేష్ పూర్తి స్థాయిలో కాకతీయ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత రీసెంట్ గా నెల రోజుల క్రితం ఐఏఎస్ ఆఫీసర్ వాకాటీకరణకు ఇన్ఛార్జి వీసీగా ఇచ్చారు. కానీ పూర్తి స్థాయి వీసీ లేకపోవడం కూడా కొంత దీనిపైన పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. నీళ్ళు